వాడు నన్ను శ్వేతని కలవనీయకుండా చేశాడు. ఇప్పుడు అర్థమైంది వాణ్ణి. రాహుల్ ఎక్కడికి? శ్వేతని ఇలా చేశాడని తెలిసా కూడా వాడిని వదిలిపెడతానా? వాడెంత చూస్తాను. రాహుల్ ఇప్పుడు మనం చూడాల్సింది శ్వేతని ఎలా కాపాడాలా అని. నా శ్వేత నేనే కాపాడుకుంటాను. వాడు చేసిన తప్పుని వాడు నోడుతానని చెప్పిస్తే శ్వేత మాత్రం ఎవరేం చేయగలరు? ఇప్పుడు ఆవేశం పనికిరాదు రాహుల్. కట్టుకున్న భార్య కష్టాల్లో ఉన్నప్పుడు కదలని వాడు, కష్టాలు పెట్టిన వాడు తల నరకిన వాడు మొగుడు కాదు, మగాడు కాదు. నన్ను మగాడిగా బ్రతకనివక్క. రాహుల్ భగవంతుడా, శ్వేతకి ఏ ఇబ్బంది లేకుండా బయటపడాలి. తనకి ఏం కాకుండా చూడు ప్లీజ్. తీసుకురండి. ఆ అమ్మాయిని తీసుకెళ్ళి సెల్ వేయండి. ప్లీజ్ నా మాట వినండి సార్. ఇందులో నా తప్పేం లేదు సార్. అతడు మృగంలా ప్రవర్తిస్తుంటే నన్ను నేను కాపాడుకోవడానికి అతన్ని చంపాలని చేశాను. నువ్వు ఇలా చెప్తున్నావు, ఆయన మరోలా చెప్తున్నాడు. ఎవరి మాట నమ్మాలి? ఏ ఆడది ఇలాంటి విషయంలో అబద్ధం చెప్పదు సార్. పోలీస్ స్టేషన్ గడప తొక్కే ప్రతి వాళ్ళు మేము ఉత్తములనే చెప్తారు. ఇంట్రాగేషన్ చేస్తే కదా తెలిసేది. సార్ మాది గౌరవమైన కుటుంబం సార్. కావాలంటే మా గురించి ఎంక్వైరీ చేసుకోండి సార్. చూడు, నువ్వేం చెప్పినా వేస్ట్. మా సిఐ గారు వస్తారు, కావాలంటే ఆయనకి చెప్పు. కానిస్టేబుల్ సెల్లో వేయి. తప్పు చేసిన వాళ్ళు బయట ఉంటే నన్ను సెల్లో వేయడం ఏ న్యాయం సార్? అతను తప్పు చేసి ఉంటే ముందు మీరు మాకొచ్చి కంప్లైంట్ ఇవ్వాలి. అతను వచ్చి కంప్లైంట్ ఇచ్చేదాకా మీరేం చేస్తున్నారు? అలాంటి పరిస్థితుల్లో భయంతో ఏం చేయాలో అర్థం కాలేదు, అందుకే పారిపోయాను. తప్పు చేస్తేనే పారిపోతారు. నువ్వు తప్పు చేసావు కాబట్టి పారిపోయావు. అతను తప్పు చేయలేదు కాబట్టి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. లేదు సార్, నేను చెప్పేది నిజం, నా మాట నమ్మండి. నువ్వు చెప్పేది నిజమో అబద్ధమో మా సిఐ గారు వచ్చిన తర్వాత తెలుస్తారు. అప్పటిదాకా లోపల కూర్చొని రెస్ట్ తీసుకో. వెళ్ళు. లోపలెందుకు సార్? పోనీ నా చైర్లో కూర్చో, నేను వెళ్ళి బయట బల్ల మీద కూర్చుంటాను. మీరేంటో అలా చూస్తున్నారు? తీసుకెళ్ళి లోపలేయండి. రండి మేడం. ఈ బక్రగాడు మళ్ళీ వస్తున్నాడు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ సార్ డాక్టర్ గారు రౌండ్స్కి వస్తున్నారు, అందుకే బయట వెయిట్ చేయమన్నారు. ఈ లోపు నేను రౌండ్ ఇద్దామని వచ్చాను రా. ఏమైంది? రాహుల్ రా. రాహుల్ తేరా తేరా
ఏయ్, రాయ్. ఏయ్, ఏయ్, ఏయ్. రాహుల్, stop it. ఏయ్, ఏయ్. రాహుల్, అసలు ఏం జరిగింది? ఇంకా ఎందుకురా నాటకాలు? ఏయ్, ఏయ్. సార్ సార్ ఏంటి సార్ ఎందుకు కొడుతున్నారు? ఆయన కండిషన్ బాగాలేదని తెలుసు కూడా ఆయన మీద చేయి చేసుకుంటున్నారేంటి? ఏయ్, కొట్టడం కదే చంపి పరస్తాను. ఏంట్రా? ఆ? ఏంట్రా? రాహుల్, ఏంట్రా? రాహుల్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? రేయ్, నీలాంటి వెధవలతో ఇంకెలా ప్రవర్తించాలరా? నా శ్వేత నువ్వు ప్రేమించుకుంటున్నారని తన గురించి నువ్వు ఎంత తప్పన పడుతున్నట్లు ఏదో వదిలించిపోతున్నట్లు ఏం ఫోర్స్ కొట్టావు కదా? ఏంట్రా? ఆగు. ఆ? రాహుల్ రాహుల్ అదే నేను ఏంట్రా? రాహుల్. శ్వేత నేను ఎంతో గాఢంగా ప్రేమించుకుంటా. ఏంట్రా నువ్వు ప్రేమించేది? ఆ? ఏంటి నువ్వు ప్రేమించేది? ఆ? రేయ్, రేయ్. అవును సార్, ఆ విషయం ఆఫీస్ లో అందరికీ తెలుసు. ఏయ్, నీకేం తెలుసా? బయట పో. నీకు నా గురించి ఎవరు తప్పుగా చెప్పాను. ఏయ్, రాహుల్, ఏయ్, ఎవరు తప్పుగా చెప్పలేదురా, నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. నీ మాయ మాటలు నమ్మి నా శ్వేత నేనే అసెట్ చేశాను. సార్ ఊరుకున్నాను కాబట్టే కదా ఈ రోజు శ్వేత మీద చెయ్యి వెయ్యాలని ఆలోచన వచ్చింది. వద్దు సార్, ఆగండి సార్. రేయ్, శ్వేత సంతోషంగా ఉండాలనుకున్నాను రా, అందుకే నీ వెద మాటలు నమ్మాను. రేయ్, నా శ్వేత కన్యలకి కష్టాలకి కారణం నువ్వని తెలిసాక కూడా ఎలా వదులుతా అనుకున్నారా? ఎలా వదులుతా అనుకున్నావు? ఎలా వదులు? రేయ్, 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 రేయ్. సార్ ఏంటిది, చంపేస్తారా? మీరు చెప్పేదేంటో ఎందుకోసమో నాకు అర్థం కావటం లేదు. ఏయ్, బయటికి వెళ్ళవే పో. నీకు ఇంకా అర్థం కాలేదా? శ్వేతని శారీరకంగా మానసికంగా వేధిస్తున్నాడు వీడు. చివరికి తన మీద అత్యాచార ప్రయత్నం కూడా చేశాడు. అయినా ఇలాంటి వారి దగ్గర పనిచేస్తున్నారా? సిగ్గులేదు? ఏంటి సార్ మీరు చెప్పేది? మీరు చెప్పేది నిజమా? ఇతను అంతరిచుడా? ఆ పదం వీడి విషయంలో చాలా చిన్నది. అయినా ఇటువంటి వారి దగ్గర పనిచేయడం సిగ్గులేదు మీకు? ఆ? ఇంకా చూస్తారేంటి? రెండు తగిలించండి. వదలరా! ఏయ్! డాక్టర్! 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 వదలరా! డాక్టర్! ఏయ్! చూస్తున్నా రేయ్, వదలరా! What happened? ఏయ్! వీడికి మత్తు ఇంజెక్షన్ ఇవ్వరా? ఏయ్! ఏయ్! వదలరా! ఏయ్! ఎలా ఉంటుంది? ఏయ్! 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 అవునరా, నీ పెళ్ళాన్ని టార్చర్ పెట్టాను. ఇప్పటి వరకు పెట్టింది కాదురా టార్చర్, ఇప్పుడు పెడతాను. పాపం చూడలేదని ఫీల్ అయినట్టున్నావు కదరా. ఇప్పుడు చూడరా, ఇప్పుడు చూడరా నా టార్చర్ ఎలా ఉంటుందో. చూడు రే, నువ్వు ఇప్పటి శృతిని చూసావురా, అప్పటి శృతిని ఇంకా చూడలేదు. చూస్తావురా, చూస్తావు, చూస్తావు. రైట్ కిటు. సార్ అలాగే ఏరా సార్ ఏంటి? మా నాన్నగారికి ఒక ఫోన్ చేస్తాను సార్. ఇది పోలీస్ స్టేషన్, లాడ్జ్ కాదు. ప్లీజ్ సార్, కనీసం మీరు నన్ను తీసుకొచ్చిన విషయం కూడా ఆయనకు తెలీదు. కంగారు పడుతుంటారు. ఎలాగో తెలుస్తుందిలే కానీ నువ్వు ప్రత్యేకంగా ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. అదేం సార్, అలా బాధ్యత లేకుండా మాట్లాడతారు. అరెస్ట్ చేసేటప్పుడు ఆయన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అరెస్ట్ చేయాలి. అది చేయలేదు. కనీసం నేనైనా ఇన్ఫార్మ్ చేసుకుంటానంటే అలా మాట్లాడతారేంటి సార్? ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి. నేనేమయ్యానో తెలియక మా నాన్న కంగారు పడుతుంటారు. ఒక్క ఫోన్ చేసుకుంటాను సార్. నిన్ను అరెస్ట్ చేసింది అటెంప్ట్ టు మర్డర్ కేసులో.
ఈ పాటికి లోపలేసి కోటింగ్ ఇవ్వాలి. ఎందుకు లేని ఊరుకుంటుంటే రూల్స్ మాట్లాడుతున్నావు రూల్స్. ఐఎమ్ సారీ సార్, తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఒక్క ఫోన్ చేసుకుంటాను సార్. చూడు, అరెస్ట్ చేయడం వరకే నా బాధ్యత. చేశాను, లోపలేశాను. సిఐ గారు వచ్చాక ఫోన్లో మాట్లాడిస్తారో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిస్తారో ఆయన ఇష్టం. ఆయన వచ్చే వరకు నేనేం చేయలేను. విసిగించకుండా కూర్చో. ఎవరయ్యా మీరు? మా అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారండి. మీ అమ్మాయా? ఏ కేసు? ఒక వ్యక్తిని మర్డర్ చేయబోయిందని. మర్డర్ కేసా? ఏ పేరు? శ్వేత. శ్వేత? ఆ పేరుతో ఎవరిని అరెస్ట్ చేయలేదే? లేదండి, ఇందాకే అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. తీసుకురాలేదని చెప్తుంటే? లేదండి, తీసుకొచ్చారు. తీసుకొస్తే మాకు తెలుస్తుంది కదండి. అయినా ఏ స్టేషన్ అని చెప్పారు? ఈ స్టేషన్ అనే చెప్పారండి. ఉండేది ఒక సెల్లు, లోపల సీక్రెట్ లాకర్స్ కూడా లేవు. ఉండేది ఏ ఏరియా? మణికొండ సార్. రే, శ్వేత అనే అమ్మాయిని మర్డర్ కేసులో వాళ్ళు ఏమైనా అరెస్ట్ చేశారా? మర్డర్ కేసు మన దగ్గరకు వచ్చి చాలా రోజులైంది కదా. అదయ్యే విషయం. మా స్టేషన్ వాళ్ళు కాదు, పక్క స్టేషన్ వాళ్ళేమో వెళ్ళి చూడు. లేదు సార్, ఈ స్టేషన్ అనే చెప్పి తీసుకొచ్చారు సార్. ప్లీజ్ సార్, సరిగ్గా కనుక్కోండి. తీసుకురాలేదయ్యా, విసిగిస్తావేంటి? ఎవరండి మీరు? నా పేరు రాఘవరావు సార్. సిఐ గారు వచ్చారు, రమ్మంటున్నారు. పద, సెల్ ఓపెన్ చేయి. నా పేరు శ్వేత సార్. ఒక దుర్మార్గుడు నా జీవితం నాశనం చేయాలని చూశాడు. అతని నుంచి కాపాడుకోవడానికి నేను అతని మీద దాడి చేశాను. ఆ ప్రయత్నంలో అతనికి గాయాలయ్యాయి. వీళ్ళు నేనేదో మర్డర్ అటెంప్ట్ చేశానని మా నాన్నగారికి కూడా చెప్పకుండా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. కనీసం ఫోన్ కూడా చేయనివ్వడం లేదు. మీరైనా నాకు న్యాయం చేయండి సార్. సర్ప్రైజ్! ఏంటి, నా మీద నాకే కంప్లైంట్ చేస్తున్నావా? ఏంటా చూపు? ఓహో, తలకి గాయమైన లెక్క చేయకుండా రాత్రికి రాత్రే పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఎలా వచ్చాడా అని చూస్తున్నావా? సింపుల్. రోజుకి 400 పెడితే ఇలాంటి డ్రెస్లు డ్రామా కంపెనీలు చాలా దొరుకుతాయి. ఈ గెటప్, ఈ సెటప్ అంతా ఈ శృతి కీర్తన్ క్రియేషన్. అర్థం కాలేదా? టీవీ చూసే అలవాటుంటే ఈ పోలీస్ స్టేషన్ చాలా సీరియల్స్లో కనిపిస్తుంది.
కాకపోతే చిన్న చేంజ్ ఏంటంటే వాళ్ళు షూటింగ్ కోసం వాడుకుంటారు, నేను మన శోభనం. ఓ సారీ, నీ పర్మిషన్ లేకుండా జరుగుతుంది కాబట్టి రేప్ కోసం వాడుకుంటున్నాను. ఓ సారీ, చెప్పలేదు కదా. ఈ పోలీస్ స్టేషనే కాదు, ఆ పోలీసులు కూడా డూపే. హెల్ప్ హెల్ప్ అని అరవగానే పరిగెత్తుకుంటూ వచ్చే ఒరిజినల్ పోలీసులు కాదు వాళ్ళు. నేను పెట్టే బిర్యానీ తిని, నేనిచ్చే డబ్బులతో బీర్లు తాగి, నేను చెప్పినట్టు తోకాడించే నా చెంచాలు. మర్యాదగా అడిగాను, వినలేదు. కొంచెం స్టైల్ మార్చి బెదిరించాను, అయినా వినలేదు. పైగా నాకు ఈ చిరుకానికిచ్చావు. ఇంత జరిగాక కూడా నిన్ను వదిలితే నన్ను మగాడు అనరు, మాడా అంటారు. అందుకే ఈ సెటప్ చేశాను. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరిగే చోట ఈ సృష్టి కార్యం జరగబోతుంది. మత్తెక్కించే పూలు, సువాసనలు వెదజల్లే అగరొత్తులు, అలసిపోయిన శరీరాలు సేదదీర్చటానికి పట్టు పరుపులు. ఇంత సెటప్ కాదనే ఇలా 4 గోడల మధ్యన కట్టిక నేల మీద నువ్వు నేను. సరే తప్పదు, అక్కడెలాగూ రాసి పెట్టలేదు, ఇక్కడ మాత్రం ఖచ్చితంగా రాసి పెట్టే ఉంది. రే, మర్యాదగా నన్ను వదిలే, లేదంటే ఈసారి నీ ప్రాణం తీస్తాను. ఆ ఛాన్స్ ఇవ్వకూడదనే కదా బేబీ ఈ సెటప్. రై, ఆట మొదలవబోతోంది. పక్క రూమ్లో మీకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ ఉన్నాయి, వెళ్ళి ఎంజాయ్ చేయండి. రెడీయా బేబీ? ఛాన్స్ లేదు బేబీ. రెడీ, 1 2 3. ప్లీజ్ ప్లీజ్ నన్ను చేయకు. సార్, శ్వేత అనే పేరు గల అమ్మాయిని ఎవరిని అరెస్ట్ చేయలేదండి సార్. ఐసీ. లేదు సార్, మీ పోలీసులే వచ్చి అరెస్ట్ చేశారు. అడిగితే మెహదీపట్నం పోలీస్ స్టేషన్ అని చెప్పారట. మా స్టేషన్కి తీసుకురాలేదండి, మీ ఎదురుగానే దగ్గరలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకి ఫోన్ చేశాను కదా. వాళ్ళు ఆ పేరు గల వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయలేదంటున్నారండి. మరి మా అమ్మాయి ఏమైనట్టు సార్? ఒకవేళ పోలీస్ గెటప్లో వచ్చి ఎవరైనా తీసుకెళ్లారేమో.
మీకెవరన్నా శత్రువులు ఉన్నారా? శత్రువులు ఎవరు లేరు సార్, కానీ వాడే మా అమ్మాయిని కిడ్నాప్ చేయించుంటాడు. వాడా? ఎవరు వాడు? మా అమ్మాయి పనిచేసే ఆఫీస్లో ఎండి సార్. నా అనుమానమే నిజమైతే మా అమ్మాయిని వాడే కిడ్నాప్ చేసి ఉండాలి. అంతకన్నా మాకు వేరే శత్రువులు ఎవరూ లేరు సార్. అతను ఎక్కడుంటాడో తెలుసా? వాడుంటే ఆ గెస్ట్ హౌస్ దగ్గరే ఉండుంటాడు సార్. ఆ ప్లేస్ మీకు తెలుసా? తెలుసు సార్. సార్, నా బిడ్డను కాపాడండి సార్. వాడు నా బిడ్డని ఏం చేస్తాడోనని భయంగా ఉంది సార్. మీరేం భయపడకండి, మీ అమ్మాయికి ఏమీ కాదు. ఆ గెస్ట్ హౌస్ ఎక్కడో మాకు చూపించండి. రండి సార్, రండి. కానిస్టేబుల్స్ కమాన్. స్వప్నని పెళ్లి చేసుకోవాలనుకున్నాను కదా, ఇంకా అనుకుంటున్నాను. ఇంకానా? ఆరడుగుల మనిషిని అవలీలగా తోసావంటే నువ్వు సామాన్యురాలివి కాదు. ఇంతటి స్టామినా ఉన్న నీతోనే ఎంజాయ్ చేయాలి. అప్పుడే మజాగా ఉంటుంది. అనవసరంగా అలసిపోతున్నావు. ఎలాగూ అలసిపోక తప్పదు. ముందే ఈ ప్రాక్టికల్స్ ఎందుకు చెప్పు. మర్యాదగా నన్ను వదిలే. కొండ చివరి వరకు వచ్చాను. అడుగు దూరంలో కొండంచు ఉంది. ఈ టైంలో పట్టు వదిలితే జారిపోతాను. వదులుతానా? వదలనిగా. దా. దా. కబడ్డీ 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 కబడ్డీ. ఓ ఓ ఏంటి షాకా? నువ్వు చూస్తుంది కరెక్టే. నిన్ను వదిలేసిన నీ ముద్దుల ముగ్గుడు రాహుల్. రాహుల్ నా మీద చెయ్యి చేసుకుంటే ఊరుకుంటానా? అందుకే పాపం వాడికి జ్ఞానోదయం అయింది. నిన్ను విపరీతంగా ప్రేమిస్తున్నాడు. ఆ విషయం చెప్పాలని ఆ రోజు ఆఫీస్కొచ్చాడు. ఈరోజు మీరు చేసిన తప్పులు తెలుసుకొని వచ్చారు. కానీ గాయపడిన మనసు ఆ క్షణమే చచ్చిపోతుంది. మనిషిని చచ్చిపోయేలా ప్రేరేపిస్తుంది. శ్వేత విషయంలో అదే జరిగింది. మీరు పెట్టిన బాధలు తట్టుకోలేక తను చనిపోవాలనుకుంది. ఆ రోజు నేను లేకపోయి ఉంటే తను చనిపోయేది. ఓదార్చటం కోసం తనను ఆ రోజు దగ్గర తీసుకున్నాను. అలా దగ్గరైన మేము చాలా దూరం వచ్చాం. నిన్ను
మర్చిపోయేలా చేయటం కోసం నేను దగ్గరయ్యాను. ఇప్పుడు తన మనసులో నువ్వు లేవు, నేను నా. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నా. మీరిలా చేసిన తప్పులు తెలుసుకుని తిరిగి వస్తారని మాకు తెలియదు కదా. యు ఆర్ టూ లేట్. నేను కథ మార్చి కవర్ చేసి పంపించాను. పాపం, అది నా కట్టు కథని వాడికి తెలీదు. రాహుల్ లే, రాహుల్ 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 లే, రాహుల్ ప్లీజ్ రాహుల్, రాహుల్ లే, రాహుల్ రాహుల్ ప్లీజ్, రాహుల్ రాహుల్ ప్లీజ్, రాహుల్ రాహుల్ లే, హలో, రాహుల్ వాడు లేవడు, ఇద్దరు పడుకుంటే మత్తిచ్చానుగా. మర్యాదగా రాహుల్ని వదిలిపెట్టు, లేకపోతే నిన్నేం చేస్తానో నాకే తెలియదు. ఇది వరస. నిన్నటిదాకా వాడు వెధవా అని నా వెంట తిరిగావు. వాడు మంచి అనగానే "ఆ, నన్ను వదిలిపెట్టు అనే డైలాగ్ మర్చిపోయి వాణ్ణి వదిలిపెట్టు అంటున్నావు. వాట్ శ్వేతం, డ్రెస్ మార్చినట్టు మొగుళ్ళని మారుస్తే ఎలా? రేయ్, ఆ కోపమే వద్దంటున్నాను. ఓ 2 నిమిషాలు కళ్ళు మూసుకొని బుద్ధిగా కోఆపరేట్ చేసావంటే ముద్దుగా శోభనం జరిగిపోతుంది. అన్నట్టు నీకు సామెత తెలుసా? ఛీ, రేపు జరగటం ఖాయం అనుకున్నప్పుడు కోఆపరేట్ చేస్తే కనీసం సుఖమైనా దక్కుతుంది. జస్ట్ 2 minutes కోఆపరేట్ చేసావంటే నీకు నాకు ఫుల్ ఎంజాయ్. you rascal. రాసుకోవటానికి ఇదంతా. వాణ్ణి తీసుకొచ్చి గ్రిల్కి కట్టేసి మొత్తదలు కొట్టండి. వాడి పెళ్ళం శోభను కళ్ళారా చూసి ఆనందపడతాడు. వెళ్ళండ్రా. రాహుల్, ఏ రాహుల్, రాహుల్ రాహుల్ లే, రాహుల్ ఏ రాహుల్, రాహుల్ ప్లీజ్, రాహుల్ రాహుల్, రాహుల్ లే, రాహుల్ 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 ప్లీజ్, రాహుల్ రాహుల్ ఇది చూడు, రాహుల్ రాహుల్ నేను రాహుల్, నీ శ్వేతని. రాహుల్ 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 రేయ్, వదలరా రాహుల్. రాహుల్ 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 ప్లీజ్ సేవ్ మీ, రాహుల్ ఇప్పుడు మజా వస్తుంది.
భర్త ఎదురుగా భార్యకు శోభనం. వావ్, ఐడియా చాలా బాగుంది కదా. ఈ డైలాగ్ ఇంకా రాలేదేంటా అని ఎదురు చూస్తున్నా. వదిలిపెట్టడానికా బ్రదర్ ఇంత కష్టపడింది? నీకేం కావాలంటే ఇస్తాను రా. శ్వేత వదిలిపెట్టరా, కావాలంటే నన్ను 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 చంపరా చంపరా. అరే వదిలిపెట్టరా, శ్వేత వదిలిపెట్టరా. ఆనందానికి ఆగ్రహానికి తేడా తెలియటం లేదా బ్రదర్ నీకు? ఇప్పుడు నాలో చంపేంత ఆగ్రహం లేదు, అనుభవించాలి అన్న ఆశ తప్ప. నాకు ఆ ఆనందం కావాలి బ్రదర్. ఒక్కసారి వదిలి చూడరా, జీవితంలో ఈ ఆనందానికి పడికి రాకుండా చేస్తాను. వదలరా, వదులు. అందుకే కదా బ్రదర్ నిన్ను కట్టేసింది. అయినా మధ్యలో నీ డిస్టర్బెన్స్ ఏంటి బ్రదర్? శ్వేత శ్వేత, అరే వదిలిపెట్టరా శ్వేత. ఏం తింటుందిరా ఇది? పర్సనాలిటీ వీక్ అయినా పవర్ఫుల్ గా ఉంది. వెళ్ళి ఎంజాయ్ చేయండి, వెళ్ళండి. ఇంతకాలానికి దేవుడిచ్చిన అవకాశం. ఐ కాంట్ మిస్ యూ. రండి ఇన్స్పెక్టర్ గారు, ఇక్కడే రండి సార్. సార్ ఇక్కడే సార్, ఇక్కడే సార్ మర్డర్ జరిగింది. ఏంటండి మర్డర్ అంటున్నారు? ఇక్కడేవో శవం కనిపించడం లేదు, కనీసం అలాంటి సంఘటన జరిగిన ఆనవాళ్ళు కూడా కనిపించడం లేదు కదండి. అవును సార్, ఏదో జరిగింది. మర్డర్ జరిగిన మాట మాత్రం వాస్తవం సార్. నిజం సార్, నేను చెప్పేది నిజం. మరి డెడ్ బాడీ ఏమైనట్టయ్యా? ఎవరో మాయ చేసినట్టున్నారు సార్. అంతా వెతకండి సార్. కానిస్టేబుల్ సార్, ఆ గెస్ట్ హౌస్ వెతుకుదాం పదండి. పదండి. రండి సార్, రండి. ఇక్కడే సార్. కానిస్టేబుల్స్ పైకి వెళ్ళి సెర్చ్ చేయండి. మీరు ఇందులో వెతకండి. ఎవర్ నాట్ వన్ ఆ కారణంలో సెర్చ్ చేయి త్వరగా.
ఈ రూమ్లో ఎవరు లేరు సార్. సార్ ఇక్కడ కూడా ఎవరు లేరు సార్. సార్ పైన కూడా ఎవరు లేదు. ఎక్కడండి డెడ్ బాడీ? మీ ఎదురుగానేగా సెర్చ్ చేశాం. లేదు సార్, జరిగింది వాస్తవం. ఎందుకంటే చేసింది నా బిడ్డే కాబట్టి. ఎందుకయ్యా మా బుర్రలు తింటారు? నీ కూతురు మర్డర్ అటెంప్ట్ చేసిందన్నావు, నీ కూతుర్ని పోలీసులు తీసుకెళ్లారు అన్నావు. నువ్వు చెప్పిన దాంట్లో ఒక్కటైనా నిజముందా? వంపదీసి మెంటల్ డిజార్డర్ ఏం కాదు కదా? ఏమిటి సార్ ఇది? నా మాటలు మీకు పిచ్చివాడి చేష్టల్లా కనబడుతున్నాయా? మరేదయ్యా సాక్ష్యం? బాడీ లేదు, ఎక్కడ చూసినా కనీసం ఒక్క బొట్టు రక్తమైనా ఉందా? చెప్పు. నాన్న ఎక్కడున్నారు? శ్వేతను విడిపించారా? లేదమ్మా, అంతా అయోమయంగా ఉంది. శ్వేతను తీసుకువెళ్లారని చెప్పిన పోలీస్ స్టేషన్కి వెళ్తే అసలు ఆ పేరు గల వాళ్ళు ఎవరిని తీసుకురాలేదంటున్నారు. మరి గెస్ట్ హౌస్కి వస్తే శ్వేత చెప్పినట్టు సంఘటన జరిగిన ఆనవాళ్లే లేవు. అదేంటి నాన్న? మరి శ్వేత ఏమై ఉంటుంది? అదే భయంగా ఉందమ్మా. ఆ శృతికీర్తన గారేదో చేశాడు. అసలు వాడు గాని వాడి ఉనికి గాని ఇక్కడ తెలియటం లేదమ్మా. నాన్న, శృతికేతన్ బతికే ఉన్నాడు. బతుకున్నాడా? నీతో ఎవరు చెప్పారమ్మా? రాహుల్ వచ్చాడు, తనే కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేశాడట. తనకి జరిగిందంతా చెప్పాను. వద్దన్నా వినకుండా ఆవేశంగా వెళ్ళిపోయాడు. వాడు ఏ హాస్పిటల్లో ఉన్నాడమ్మా? అది మూసాపేట్లో వసుంధర హాస్పిటల్. సరే, నువ్వు జాగ్రత్త అమ్మా. పోలీసులు నా పక్కనే ఉన్నారు. వాళ్ళ సహాయంతో నేను వెళ్ళి వాడి సంగతి చూస్తాను. అలాగే నాన్న. సార్, వాడు చావలేదట. వసుంధర హాస్పిటల్లో ఉన్నాడట. రండి చూపిస్తాను. ఏంటయ్యా నువ్వు క్షణానికి ఒక కథ చెప్తున్నావు? చచ్చాడంటావు, బతికాడంటావు, ఏంటి కన్ఫ్యూజను? ప్లీజ్ సార్, నా మాట నమ్మండి సార్. నాతో వస్తే మీకే అర్థమవుతుంది సార్. సరే పద. రండి సార్, రండి. వదలండ్రా, వదలండ్రా.